హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో ఆల్రెడీ మనం ఈ లాగిన్ స్క్రీన్ బిల్డ్ చేయడం అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చేస్తుంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తుంది. కస్టమ్ ఫాంట్స్ యూస్ చేసుకోవడం అండ్ స్టైల్స్ ఎట్లా యూస్ చేసుకోవడం అండ్ బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాప్స్ అంటే ఏంటి, స్టేట్స్ అంటే ఏంటి, అవన్నీ ప్రీవియస్ వీడియోస్లో కవర్ అయ్యి. సో అవన్నీ ఒకసారి గుర్తు అవ్వండి, మీకు ఫ్లో అనేది సింక్ అవుతుంది మనం చేసే ఫర్దర్ వీడియోస్కి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ట్యూటోరియల్లో మనం ఫ్లాట్ లిస్ట్ని ఎలా బైండ్ చేస్తామనేది చూద్దాం. ఫ్లాట్ లిస్ట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ మనం యూస్ చేసే వాటిల్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో మన ఫ్లాట్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మన యాప్.js నుంచి స్ట్రైట్ అవే లాగిన్ స్క్రీన్ తెచ్చుకున్నాం, బికాస్ మనం ఇంకా రూటింగ్ అది బిల్డ్ చేయలేదు కాబట్టి. సో రూటింగ్ ఎందుకు ఇంటిగ్రేట్ చేయట్లేదు అంటే అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ స్క్రీన్స్ అన్నా ఉంటే మన రూటింగ్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎలాగ నావిగేట్ చేయొచ్చు అండ్ మీకు కూడా విజిబిలిటీకి అండ్ చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను యాజ్ ఆఫ్ నౌ స్టాటిక్గా ఇస్తున్నాను. సో అండ్ అగైన్ ఇప్పుడు ఈ ఫ్లాట్ లిస్ట్ కోసం ఏం చేద్దామంటే ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేసుకుందాం, సిమిలర్ టు లాగిన్ హోమ్ స్క్రీన్, మేబీ లెట్స్ సే హోమ్ స్క్రీన్లో అగైన్ లెట్స్ సే index.js. సో index.jsలో ఒక బేసిక్ క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ ఈ బేసిక్ క్లాస్లో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ లాగిన్ స్క్రీన్ యాప్.jsలో యాజ్ ఆఫ్ నో నేను సింపుల్గా హోమ్ స్క్రీన్కి పాయింట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్ మనం రూటింగ్ అది ఇంటిగ్రేట్ చేసినప్పుడు, నావిగేషన్ అది ఇంటిగ్రేట్ చేసినప్పుడు అథెంటికేషన్ ఫ్లో ఎలా వెరిఫై చేస్తాం లాగిన్ నుంచి హోమ్ స్క్రీన్కి రావడం కోసం అండ్ బిట్వీన్ ది స్క్రీన్స్ ఎలా నావిగేట్ చేస్తాం అవన్నీ చూద్దాం. అట్లీస్ట్ ఒక 2 స్క్రీన్స్ అన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఐ ఫస్ట్ దీనికి మాన్యువల్గా చేస్తున్నాను. ఫర్దర్ వీడియోస్లో రూటింగ్ కూడా కంపల్సరీ చేస్తాం. సో కీప్ వాచింగ్ ది వీడియోస్. నౌ ఇప్పుడు హోమ్ స్క్రీన్. సో మెయిన్ టైం ఆల్రెడీ బేసిక్ స్టైల్స్ అన్ని అప్లై చేసేస్తాను, బికాజ్ మీరు కనుక స్టైల్స్ ఐడియా లేకపోతే ప్రీవియస్ వీడియోస్లో నుంచి ఒకసారి చూసుకోండి, అది రిఫరెన్స్ తీసుకోండి ప్రీవియస్ వీడియోస్ నుంచి. సో ఐఎమ్ రెడీ విత్ ది బేసిక్ వన్. సో ఇక్కడ స్టైల్స్ నేను ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఇండివిజువల్ క్లాస్ మెయింటైన్ చేసాం స్టైల్స్లో, అండ్ ఈ స్క్రీన్ కోసం నేను సేమ్ లోకల్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్లో మెయింటైన్ చేస్తాను ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం అండ్ మోర్ ఫెమిలియారిటీ కోసం. స్టైల్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. స్టైల్స్ గురించి కనుక మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటే స్టైల్ షీట్ రిలేటెడ్ వీడియో అనేది ఆల్రెడీ చేస్తుంది, ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, దాన్ని గో అవ్వండి. సో అప్పుడు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. నా ఈరోజు సెషన్లో ఫ్లాట్ లిస్ట్ని బైండ్ చేయడం, ఒక ఎంటీ ఫ్లాట్ లిస్ట్ తీసుకోవడం కోసం మన బేసిక్ గైడెన్స్ కోసం. సో డిఫాల్ట్ ఫ్లాట్ లిస్ట్ అనేది అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఫ్లాట్ లిస్ట్ అనేది ఎనఫ్, ఇది బేసిక్ గైడెన్స్ కోసం ఇది ఎనఫ్. అండ్ మనం ఎన్పిఎమ్స్ యూస్ చేసినప్పుడు, థర్డ్ పార్టీ ఎన్పిఎమ్స్ యూస్ చేసినప్పుడు, సో ఇంకా కొన్ని ఎన్పిఎమ్స్లో నేను ప్రీవియస్ చూసిన వాటిల్లో లిస్ట్ అని చెప్పేసి మనకు ఒక కాంపోనెంట్ ఉంటుంది ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో రియాక్ట్ నేటివ్లో. సో దాన్ని యూస్ చేస్తున్నాయి స్టిల్, అది డిప్రికేట్ అయిపోయింది యాక్చువల్గా ఇప్పుడు. దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి ఫర్దర్గా మనం వెళ్ళినప్పుడు, స్కోల్ ఫంక్షనాలిటీస్ పని చేయకపోవడం ఇన్ డివైజెస్లో అట్లాగా. సో ఎన్పిఎం ఏదైనా థర్డ్ పార్టీస్ యూస్ చేసేటప్పుడు ఒకసారి ఇంటిగ్రేట్ చేశాక మీకు ఇక్కడ వార్నింగ్ వస్తుంది, దాన్ని చూసుకోండి. అది అంటిల్ అన్లెస్ మీకు ఏమైనా కస్టమర్ ఫ్లాట్ లిస్ట్ అంటే కస్టమైజ్డ్ లిస్ట్ ఉన్నంత వరకు, రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు థర్డ్ పార్టీ ఎన్పిఎమ్స్కి వెళ్ళొద్దు. కైండ్ ఆఫ్ లైక్ అకార్డియన్స్ కానీ, సేమ్ లిస్ట్లో అకార్డియన్స్ డిస్ప్లే చేయడం కానీ, డిఫరెంట్ లిస్ట్ చేయడం కానీ, అట్లాంటివి ఏమన్నా డిఫరెంట్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఏ ఫంక్షనాలిటీ ఉంటే అప్పుడు ఎన్పిఎమ్స్కి వెళ్ళండి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఎన్పిఎమ్స్ ఇప్పుడు అప్ టు డేట్ అయ్యాయి. ప్రీవియస్గా అయితే ఈ ఇష్యూ ఉండేది, ఆ ఎన్పిఎమ్స్ స్టిల్ ఓల్డెన్ లిస్ట్ అనేది రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో అది డిప్లికేట్ అయిపోయింది కాబట్టి ఫంక్షనాలిటీ అనేది సరిగా వర్క్ అవ్వదు, డివైస్లో వర్క్ అవుతుంది బట్ రియల్ టైం డివైస్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ నేను చూశాను. సో ఐ రికమెండెడ్ అంటిల్ అన్లెస్ మీకు ఎలాంటి కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు ఎన్పిఎమ్స్కి వెళ్ళండి. అది లేకపోతే స్ట్రైట్ అవే డిఫాల్ట్ ఫ్లాట్ లిస్ట్కి వెళ్ళిపోండి. సో ఫస్ట్ నేను ఫ్లాట్ లిస్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, ఫ్లాట్ లిస్ట్ విచ్ ఈస్ ఫ్రమ్ ది రియాక్ట్ నేటివ్. సో దీంట్లో ఫస్ట్ మనకు బేసిక్ ఒక ఫ్లాట్ లిస్ట్ డిస్ప్లే చేయడానికి కావాల్సిన 3 ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అందులో మేజర్ వచ్చేసి ఫస్ట్ 2 డేటా అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రెండర్ ఐటమ్. సో డేటా ఐటమ్ని డిస్ప్లే చేయటం. ఈ డేటా అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలని చెప్పి మెన్షన్ చేస్తాం. అండ్ రెండర్ ఐటమ్ వచ్చేసి ఎలాగ డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో అగైన్ నేనేం చేస్తానంటే ఒక
వేరియబుల్ తీసుకుంటాను ఏ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలని చెప్పేసి. ఫర్ నౌ ఏంటంటే జస్ట్ ఇనీషియల్ ఫ్లాట్ లిస్ట్ కోసం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా బైండ్ అవుతుందని చెప్పి చూద్దాం. మేబీ లెట్స్ ఏ ఐటమ్స్ అదే తీసుకుంటున్నాను. ఇందులో anyhow first choice is for the native and Android and next React native, next Flutter something. ఒక స్టాటిక్ డేటాతో మనం బైండ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దెన్ తర్వాత మనం యాక్చువల్ డేటాకి వెళ్దాం. సామది అండ్ ఐనిక్. సో యా, ఇప్పుడు నేను ఇక్కడ ఈ డేటాని ఏ డేటా డిస్ప్లే చేయాలని చెప్పి పాస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎలా డిస్ప్లే చేయాలి అని చెప్పి పాస్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ వర్డింగ్ వైజ్ కనుక చూస్తే రెండర్లో ఏంటి అంటే డిజైన్ ఎలా డిస్ప్లే చేయాలని చెప్పేసి ఉన్న రెండరింగ్ టెర్మినాలజీ వైజ్. సిమిలర్గా ఇక్కడ కూడా రెండర్ అంటే ఏంటి, డిజైన్ రిలేటెడ్ థింగ్స్ మనం ఇక్కడ ఇవ్వాలంట. ఎలా డిస్ప్లే అవ్వాలన్న డిజైన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐటమ్ ఒక ఈచ్ లైన్ వచ్చేసి మనం రో ఐటమ్ అంటాం, సిమిలర్గా నేటివ్లో అన్నట్లుగానే. ఇక్కడ ఇప్పుడు ఒక త్రూ మెథడ్ నుంచి నేను పాస్ చేస్తాను. సో రెండర్ మేబీ రో ఐటమ్ ఒక మెథడ్ తీసుకుంటాను. సేమ్ మెథడ్ ఇక్కడ డిఫైన్ చేద్దాం, రెండర్ రో ఐటమ్. సో మీరు కనుక ప్రీవియస్గా చూస్తే ఒక వీడియోస్ మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఇట్లా మెథడ్ ఇచ్చుకున్నాం. ఇందులో స్ట్రైట్ అవే మనం బిజినెస్ లాజిక్ యూజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఒక ఫంక్షన్ కానీ ఒక మెథడ్ కానీ యూజ్ చేసే పర్పస్ని బట్టి మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. బిజినెస్ లాజిక్ కోసం రాసుకుంటే స్ట్రైట్ అవే ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ అందులో ఏదైనా ఒక డిజైన్ రిలేటెడ్ థింగ్స్ని మనం యూజ్ చేయాలి అంటే రిటర్న్ రాసి అందులో మనం ఆ యువేని కనుక డిస్ప్లే చేస్తే అది యువే డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నట్లు అనమాట. సో ఒక మెథడ్లో రిటర్న్ ఉంటే అది యువే పర్పస్ కోసం యూజ్ చేస్తున్నట్లు యువే కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లెయిన్ వన్ అయితే మనకి బిజినెస్ లాజిక్ కోసం ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే స్ట్రైట్ అవే ఇట్లా రాసుకోవచ్చు అనమాట. దానికి రిటర్న్ ఏమీ అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక బేసిక్ దాంతో వెళ్దాం, ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఒక స్టాటిక్ టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాను, అది ఎట్లా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సో యా చూద్దాం. సో ఇది చూసారంటే టెస్ట్ అనేది నేను ఇక్కడ మాన్యువల్గా ఇచ్చాను అనమాట టెక్స్ట్. సో ఇక్కడ మాన్యువల్గా ఇచ్చిన టెస్ట్ అనే టెక్స్ట్ ఎన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పాస్ చేస్తున్నానో దాని బేసిస్ మీద ఇక్కడ డిస్ప్లే అయిపోయి చూస్తే 6 and 7 ఇక్కడ చూస్తే సిక్స్ ఐటమ్స్, ఇక్కడ 6 ఐటమ్స్, ఇక్కడ 6 ఐటమ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది డేటాలో మనం ఎన్నైతే పాస్ చేస్తామో అన్ని ఐటమ్స్, రెండు ఐటమ్స్ ఇక్కడ లూప్ తిరుగుతుంది. ఆ లూప్ వైజ్ ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఇక్కడ కింద ఇంకొక వార్నింగ్ వస్తుంది, విజువలైజ్ లిస్ట్ కీ సంథింగ్ మిస్సింగ్ కీస్ ఐటమ్స్ ఇన్ ది కీ ఎక్స్ట్రాక్టర్ రిలేటెడ్ థింగ్స్. సో ఇది ఏంటి అనేది కూడా చూద్దాం నెక్స్ట్. దీన్ని కూడా మనకి ఇంపార్టెంట్, ఇది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డేటా ఎలా బైండ్ చేద్దాం అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేను స్టాటిక్గా ఇచ్చాను కాబట్టి ఈ టెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. నా ఇప్పుడు డైనమిక్గా దీని డేటా అనే దాన్ని డిస్ప్లే చేద్దాం. సో ప్రీవియస్గా నేను మెన్షన్ చేసినట్లు లాగిన్ స్క్రీన్లో ఏదైనా పేరెంట్ ఒక మెథడ్ని పాస్ చేసినప్పుడు ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తే దాని పేరెంట్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ తీసుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రో ఐటమ్ అని చెప్పేసి ఒక ఇన్పుట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒకసారి నేను దాన్ని ప్రింట్ చేసి చూస్తాను, రో ఐటమ్లో అసలు ఏమొస్తుంది అనేది చూద్దాం. సో దట్ మనకి క్లారిటీ వస్తుంది అప్పుడు ఈజీగా బైండ్ చేసినప్పుడు. టెస్ట్ రో ఐటమ్ అసలు ఎలా డిస్ప్లే అవుతుంది అనేది కూడా చూద్దాం. Clear and let's make row item to be print. సో ఇక్కడ కనుక మీరు చూస్తే రో ఐటంలో సో 3 4 5 6 సో ఎన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ డేటాలో అవైలబుల్ ఉంటాయో అన్ని టైమ్స్ ఆటోమేటిక్గా లూప్ తిరుగుతుంది అండ్ ఆ ఇండివిజువల్ రో ఐటమ్ని బైండ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ దాన్ని తీసుకున్నామంటే, ఒక రో ఐటమ్ని తీసుకున్నామంటే బై డిఫాల్ట్ దాని ప్రాపర్టీస్ వచ్చి ఈచ్ రోని ఒక ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఇండెక్స్ అంటే దాని పొజిషన్. సో ఒక పొజిషన్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 అంటే 0th పొజిషన్లో ఐటెంలో కనుక మీరు చూసినట్లయితే ఐవైస్. సో ఒకసారి దీన్ని బిగ్గర్ చేసి చూపిస్తాను సో దట్ క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ మేబీ స్క్రీన్ కనిపించకపోవచ్చు ప్రాపర్గా. లెట్స్ మేక్ ఎ న్యూ డాక్యుమెంట్. సో ఇట్లాగా ఇది లూప్ తిరుగుతుంది ఆటోమేటిక్గా. ఇండెక్స్ అండ్ ఐటమ్ అంటే ఐటంలో మనకి ఏ టెక్స్ట్ అయితే డిస్ప్లే అవుతుందో 0th పొజిషన్లో ఉన్న టెక్స్ట్.
సో దట్ ఈస్ వేర్ మీరు కనుక ట్యూటోరియల్స్ చాలా చూసారు అంటే శాంపిల్స్లో కానీ స్ట్రైట్ అవే ఐటమ్ అని చెప్పేసి యూజ్ చేసేస్తుంటారు. సో ఆ ఐటమ్ అనేది ఎట్లా వస్తుందని తెలియదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏందో బ్లైండ్గా ఐటమ్ అనేది ఇచ్చేస్తారు. సో యాజ్ ఫర్ ది డిఫాల్ట్ నేచర్ వైజ్ రో ఐటమ్స్ రెండర్ చేసేటప్పుడు ఆ ఐటమ్ అనే దాంట్లో ఆటోమేటిక్గా డేటా నుంచి పాస్ చేస్తున్న వాల్యూస్ అనేది బైండ్ అయిపోతాయి. సో మనం సింపుల్గా ఐటమ్ యూజ్ చేసుకుంటే మనం బైండ్ చేయాల్సిన డేటా అనేది మనకు వచ్చేస్తుంది. సో నా ఇక్కడ ఇప్పుడు స్టాటిక్ టెక్స్ట్ బదులు సింపుల్గా ఐటమ్ డాట్ ఐటమ్. సో దట్స్ ఇట్. ఒకసారి మళ్ళీ సేవ్ చేసి చూద్దాం. సో చూస్తే ఇక్కడ వచ్చిన డేటా అనేది బైండ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే మీకు ఎంటీ ఒక ప్లెయిన్, దీనికి అది ఏమి కనిపించదు, ఒక ఏదో నార్మల్ టెక్స్ట్ బైండ్ చేసినట్లే ఉంటుంది అన్నమాట డిఫాల్ట్ నేచర్ వైజ్. సో ఇప్పుడు ఈ రెండర్ దీనికి మనం సపరేటర్స్ యాడ్ చేసుకోవడం అండ్ నీట్గా డిజైన్ చేసుకోవడం, దీనికి కావాల్సినట్లు మేబీ ఫాంట్ సైజెస్ పెంచుకోవడం, దీనికి బార్డర్స్ యాడ్ చేసుకోవడం అప్ టు అస్, బికాస్ ఈ డిజైన్ అనేది మన చేతిలో ఉంది కాబట్టి ఇంకా మన ఇష్టం. సో మనకి రిక్వైర్మెంట్ వైజ్ ఎలా కావాలి అనేది అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట, వ్యూస్ అవన్నీ యాడ్ చేసుకొని. సో స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు, దీనికి కూడా ఇండివిజువల్ కింద ఎలాగైతే అప్లై చేసుకుంటున్నామో అట్లాగా. సో నేను ఈ స్టైల్స్ అనేవి అప్లై చేసేసి ఒక ప్రాపర్ దానికి తీసుకొద్దాం. సో నేను ఇక్కడ జస్ట్ ఒక వ్యూ యాడ్ చేసేసి ఆ వ్యూకి మార్జిన్ ఇచ్చేసాను 5%. సో ఇట్లా కొంచెం అండ్ మేబీ దీనికి కూడా స్టైల్స్ అప్లై చేసేసి, సో అగైన్ నేను క్విక్ రిఫరెన్స్ కోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బట్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇట్లాగా ఇండివిజువల్గా మెయింటైన్ చేసుకోవడం, క్లాస్ వైజ్ స్టైల్ షీట్స్ అనేది సిఎస్ఎస్ లాగా. సో ఇట్లాగా మెయింటైన్ చేయొద్దు, ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ యూజ్ చేయొద్దు, తర్వాత కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ ఎప్పటికప్పుడు మీరు కింద యూజ్ చేసుకోండి ఇదే స్టైల్స్ని, ఫాంట్ సైజెస్ స్టైల్ షీట్స్ మెయింటైన్ చేసుకోండి. సో అది ఫర్దర్ ఫ్యూచర్లో మీ జాబ్ ఈజీ అవుతుంది. 18 మేబీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే అండ్ వన్ మోర్, ఇక్కడ సపరేటర్స్ కావాలి అనుకుంటే, లైన్స్ కావాలి అని అనుకుంటే అది డిఫాల్ట్ కాదు, దానికి కూడా మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట, రెండర్ సపరేటర్. సారీ రెండర్ కాదు, ఐటమ్ సపరేటర్. సో మీకు కనుక ఇది ఏంటి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అన్నవి డౌట్ ఉంటే ఇక్కడ దీని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఐటమ్ సపరేటర్ కాంపోనెంట్ అండ్ లిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సంథింగ్, లిస్ట్ ఎంటీ, మనం ఆన్ రిఫ్రెష్ కానీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ మనం ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీని ఒకసారి గో త్రూ అవ్వండి, ఏ ప్రాపర్టీ ఎందుకనేది మీరు దానికి వెళ్ళాలంటే డీటెయిల్గా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, ఎంటీ ఉన్నప్పుడు అండ్ సపరేటర్ డిస్ప్లే చేసి వచ్చినప్పుడు అట్లాగా. నౌ సేమ్ ఈ సపరేటర్ కూడా ఒక కాంపోనెంట్, ఒక డిజైన్ వైజ్. సో ఇది 2 ways, మనం ఆల్రెడీ ఇక్కడ రోకి డిస్ప్లే చేస్తున్న బాటంలోనే ఇంకొక వ్యూ పెట్టుకొని దానికి సమ్ సపరేటర్ డిజైన్ లాగా యాడ్ చేసుకోవడం ఒక వే. అండ్ ఇంకొక వే వచ్చేసి మేబీ ఇట్లాగా ఇంకొక సపరేటర్ డిజైన్ అనేది కంప్లీట్గా దానికి యాడ్ చేసుకోవడం అనేది. మేబీ ఐటమ్ సపరేటర్. నౌ let's build item separator method and ఒక సపరేట్ కాంపోనెంట్ అనేదాన్ని మనం దాన్ని పాస్ చేస్తున్నాం. అండ్ నా సిమిలర్గా డిజైన్ రిలేటెడ్ థింగ్స్ షుడ్ బి ఇన్ ది రిటర్న్. సో లెట్స్ టేక్ ఎ వ్యూ, ఒక వ్యూ తీసుకొని సేమ్ దానికి జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకుంటే చాలు, బికాస్ అదే ఒక లైన్ లాగా వచ్చేస్తుంది కాబట్టి స్టైల్ అప్లై చేసి స్టైల్. అది మీకు ఇమేజ్ కావాలన్నా అది సంథింగ్ ఏమన్నా స్టైలిష్ రెండర్స్ కావాలన్నా ఇక్కడ మనం దానికి తగ్గట్లు కాంపోనెంట్ని డిజైన్ చేసుకోవడం అంతే, దట్స్ ఇట్. రైట్, 1 మేబీ బ్యాక్గ్రౌండ్ కలర్ సిమిలర్ టు సంథింగ్ లైక్ 1 to some hash color or maybe gray color. For now let's give some basic one and then let's see. Yeah, so ఇది సపరేటర్స్ అనమాట, ఒక లైన్స్ రావాలంటే. అండ్ దీనికి అగైన్ మళ్ళీ స్టైల్స్. సో మార్జిన్ ఇచ్చుకోవాలి, మార్జిన్ రైట్ మేబీ, అంటే కొంచెం సైడ్కి జరగాలన్నా కానీ సంథింగ్, సారీ మార్జిన్ రైట్ కాదు, మార్జిన్ లెఫ్ట్. సో ఇట్లా ఈ డిజైన్ మనం ఎట్లా కావాలంటే అట్లా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు ఇంకా ఈ వ్యూని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ ఇచ్చింది
ఒక స్ట్రైట్ అవే ఉన్న ఈ థింగ్స్ని, ఒక స్ట్రైట్ అవే ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేయడం కోసం జనరల్గా మనకి ఏంటి అంటే ఏపీఎస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. జేసన్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. జేసన్ ఆబ్జెక్ట్ని బైండ్ చేయడం ఎట్లాగా, దీనికి నెక్స్ట్ లెవెల్ బైండింగ్ ఎట్లాగానే చూద్దాం. ఇది బేసిక్ లెవెల్. హోప్ ఐ థింక్ ఇది అర్థమైందని అనుకుంటాను. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఒక జేసన్ నుంచి డేటా ఎట్లా బైండ్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ దానికి ఇంకొంచెం డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఎట్లా చేద్దాం అనేది కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. దీంట్లో మీకేమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్.